వెల్కమ్ టు పూరాలుక్. యూపీఐ డిజిటల్ చెల్లింపులపై భవిష్యత్తులో రుసుములు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎంపిక చేసిన డిజిటల్ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ లేదా ఎండిఆర్ ఛార్జీలు విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలు అధికారం కల్పించే కీలక సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. డిజిటల్ చెల్లింపులపై రుసుములు విధింపును అడ్డుకుంటున్న పాత నిబంధనలు తొలగిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన పన్నులు ఇతర చట్టాల బిల్లు 2026 సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఈ బిల్లు ద్వారా చెల్లింపులు, సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007తో పాటు ఆదాయపు పన్ను చట్టం, ఆర్థిక చట్టాల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు సెక్షన్ 10A ప్రకారం ఎలక్ట్రానిక్ లావాదేవీలపై బ్యాంకులు రుసుములు వసూలు చేయడానికి వీల్లేదు. అలాగే 50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు రూపే డెబిట్ కార్డ్, భీమ్ యూపీఐ లావాదేవీలను ఉచితంగానే స్వీకరించాలి. ఈ పాత నిబంధనలు తొలగించడంతో ఇకపై బ్యాంకులు మరియు ఐటీ మౌలిక వసతుల సంస్థలు నిర్దేశిత ఛార్జీలను వసూలు చేసుకునే వెసులుబాటు కలిగింది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ దీర్ఘకాలం నడవాలంటే సేవా సంస్థలకు నిలకడైన ఆదాయం అవసరమనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఛార్జీల విధింపుపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. డిజిటల్ లావాదేవీలపై విధించే ఎండిఆర్ భారం కేవలం వ్యాపారులకే తప్ప వినియోగదారులపై పడదని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.